ఒకవేళ ఆయన మనసు మార్చుకుని ఏది న్యాయం అది చేస్తారేమో అని ఏ రోజు కూడా నేను వాల్ పోస్టులు తీయించలా. మొన్నటి వరకు నా ఇంట్లో ఫోటో మార్చలా, నా వాల్ పోస్టులు మార్చలా. అర్థం ఉండదా వాళ్ళకి? తెలియొద్దా? సర్వేలు అంటే నీ సౌకర్యం కొరకు చేసుకునే సర్వేలు అవి, అవమానాలు పెట్టడానికి చేసుకున్న సర్వేలా? అంతకుముందు సర్వే రోజునే కరెక్ట్గా 3 నెలల క్రితం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి 59, నాకు 57 అని చెప్పినప్పుడు ఎంత దగ్గరికి వచ్చాను నేను ఆయనకి. అదే సర్వే చూసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అంటారు, ఇంత ఎక్కువ మెజారిటీ సర్వేలో వచ్చింది ఒక్క గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావే. వారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తక్కువ దగ్గరకు వచ్చారు. ఆయనకి 59 ఉంటే వరప్రసాద్కి 57 అని చెప్పిన వ్యక్తికి ఆ కారణం లేకోకుండా ప్రజలను తీసేస్తారంటే అప్పుడు బడుహ బలహీన వర్గాల నాయకత్వం పెంచవద్దనే కదా, వాళ్ళని తుంచేయాలనే కదా. అదే చూడండి, తెలుసుకుని బుద్ధి తెచ్చుకోండి. ఒక పార్టీ నాయకత్వం ఉన్న పార్టీ, 10 సంవత్సరాలు ఉన్న పార్టీ, వారు కేవలం ఒక చక్క ప్రొఫెషనల్గా వరప్రసాదరావు సర్వే ఎలా ఉందని చేయించుకున్న తర్వాత ఒక్క రికమెండేషన్ లేకోకుండా మోడీజీ గారు 4 స్థాయిల్లో చేశారు. ఎవరు ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవడో నీ దగ్గరకు వచ్చి కాకా పట్టడం, ఆయన పేరు పెట్టడం, అలాది ఎవడు బానిసలాగా ఉన్నాడో వాడికి టికెట్లు కాదు. ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియజేస్తాను, ఏ విధంగా బీజేపీ చేసేవాళ్ళో కూడా తెలియజేస్తాను. పైనుంచి నేను ఒక అడిగినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పినప్పుడు సరాసరి నా బయోడేటా డిస్ట్రిక్ట్ పంపించారు. డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారంతా విచారించి నాతో మాట్లాడుకోకుండా నా గురించి అన్న తెలుసుకుని ఇంటర్నెట్ ద్వారా కానీ మిగిలినవన్నీ కూడా ప్రజల దగ్గర కూడా అన్ని చేసి బీసీల దగ్గర, ఎస్సీల దగ్గర, అందరి దగ్గర తెలుసుకున్న తర్వాత వరప్రసాదరావు ఈజ్ ఏ సూటబుల్ పర్సన్, ఎంపీ అభ్యర్థికి తగిన వాడు ఇక్కడ అని చెప్పి పంపించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గారి దగ్గరికి వెళ్ళింది, పురంధేశ్వరి గారి దగ్గరికి. వారు వంతు చేశారు. ఒక్కసారి నేను కలిసి నమస్కారం పెట్టిన తప్ప, నాకు ఆశ ఉందని చెప్పాను తప్ప, ఆవిడ ఎంత గొప్ప మహిళ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. హుందాతో ఉండే ఒక అధ్యక్షురాలు, ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా తలవంచని వ్యక్తి. ఎన్టీఆర్ గారు కుమార్తె, గౌరవమైనది. వారు కూడా అలాగే చేసి సర్వే చేసిన తర్వాత మళ్ళీ మీటింగ్లు పెట్టి ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ తప్పు చేశారా, రైట్ చేశారని చెప్పి బీజేపీ నాయకులందరిని అడిగి సర్వే చేయించిన తర్వాత వారు రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా మరొక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు 5-6 వస్తే ముందు బీజేపీ వాళ్ళని ముందు ఉన్న వాళ్ళని చూశారు, వరప్రసాదరావు బయట నుంచి వచ్చాడని కూడా చూశారు. చూసొచ్చిన తర్వాత సర్వే ప్రకారం వరప్రసాదరావు అయితే గెలుస్తాడు అన్న తాతో చక్కగా రికమెండ్ చేశారు. చేసిన తర్వాత మోడీజీ గారు, నడ్డాజీ గారు, మా అధ్యక్షులు షా గారు చక్కగా ఒకే ఒక పేరుతో వరప్రసాదరావు అంటే చూడండి ఎంత పద్ధతిగా వెళ్తుందో బీజేపీ. అంతే తప్పనిచ్చి నీకు తల వంచిన వాడు ఒకడు, తల వంచిన వాడు ఒకడు, 100 రూపాయలు కోట్లు, 100 కోట్లు, ఆ చెత్త ఏమీ లేదు మా బీజేపీలో. వరప్రసాదరావు అర్హుడు, సర్వే చెప్పించింది, 15 సంవత్సరాలు ఒకే చోట ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని పనులు చేశారు, ఇన్ని ఆఫీసులు పెట్టించారు, పేద ప్రజలకు ఉన్న సహాయం చేశారు అన్న ఒక్క సర్వేతో చేయించారు. అది బీజేపీ పార్టీ. ఈరోజు నేనేం దూషించట్లా, ఒక పార్టీని కూడా పద్ధతిగా నడుపుకోండి అయ్యా. మీకు ఈ రోజు ప్రజల ఆదరణ ఉందని చెప్పేసి ఈ విధంగా ప్రజలను ఒక్కొక్క నాయకుడిని తోలనాడితే అది పాపం అవదు. చాలాసార్లు చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా పార్టీని బలోపేతం చేశారు. షర్మిల గారు కృషి ఉంది, ఆవిడెవరో అది వేరే విషయం, ఏ పార్టీ ఉండొచ్చు ఏముండొచ్చు. విజయమ్మ గారు కృషి ఉంది. మా అందరు కూడా ఒక్కొక్కరు ఇటుకలు లాంటి వాళ్ళం, ఒక్కొక్కరు. ఏ ఒక్క సొంత పార్టీ కాదు, ఎవరిది సొంత సొత్తు కాదది. రాజకీయం అంటే ఆ విధంగా ప్రజాస్వామ్యంలో నడిపించవలసిందే. తప్పు చేశారా మీరు డిసిప్లినరీ కమిటీ పెట్టండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. అంతే తప్పనిచ్చి ఇలా కరివేపాకులాగా గడ్డి పరగలాగా తీసేసి పారడం పాపం అవుతుంది. ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి, నాయకత్వం ఉంది కదా అని చెప్పేసి ఒక విధంగా ఈ విధంగా అది ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే ఎలా వెళ్ళడం, మైన్స్ దగ్గర నుంచి మళ్ళీ రావడం, మళ్ళా అదే ప్రజల్లో పెట్టడం, అప్పుడు ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం వస్తుంది? ఎలా దిగజారిపోతుంది ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతున్నా. తెలియకోకుండా ఏ విధంగా చేస్తున్నారో తెలుసా? చివరికి ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడున్న అధికారంలో ఉన్నవాళ్ళు. అది చాలా పాపం అయిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేస్తున్నారు ఇక్కడ. నేనేం కోరాను, చిల్లకూరులో సిలికా ఉంది,
ఏం కోరాను జగన్మోహన్ రెడ్డి గారిని చేతులు జోడించి 10 లెటర్లు రాశాను. ఏం కోరాను? మీరు గ్రామ సభలు పెట్టించండి, ఆ సిలికా గ్రామ సభలు పెట్టించండి. వారు నిర్ణయిస్తారు ఎక్కడ చేసుకోవచ్చు, ఏ భూమిలో చేసుకోవచ్చు, ఏ భూమిలో చేసుకోకూడదు. వారితోనే కోఆపరేటివ్ సొసైటీ పెట్టించండి, వారిని మెంబర్స్గా చెయ్యండి, వాళ్ళ ఫలితాలు వాళ్ళు పొందనివ్వండి. అది కావాలంటే ప్రభుత్వం మీరు అమ్ముకోండి, అప్పుడు మీకు రాబడి వస్తుంది ప్రభుత్వానికి అని నేను అంత స్పష్టంగా చెప్తే నా లెటర్లు తీసుకువెళ్ళి చెత్త కుప్పలో వేస్తారు. అది క్వార్ట్స్ కానీ అలాగే చేశాను, అది సిలికా అలాగే చేశా. క్వార్ట్స్ అలాగే శాండ్ ఇంకా విచిత్రం. దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కొరకు ప్రాణం పెట్టి 19లో గెలిపించిన వ్యక్తి. అక్కడ గోడలు కానివ్వండి, అంటే గోడలు అంటే మొత్తం కోట కానివ్వండి, చిట్టమూరు కానివ్వండి, అక్కడంతా కూడా ఎక్కువగా రైతు సామాజిక వర్గం అంతా కూడా పెద్దలు, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం చెందిన వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ. అక్కడ సిలికా స్వర్ణముఖిలో తీసుకెళ్తున్నానా 3 మీటర్లు వెళ్ళవలసిందట, నువ్వు 30 మీటర్లు నువ్వు వెళ్ళిపోతే అది అలా చెయ్యొద్దు అని చెప్తే ఆయన మీటింగ్ నుంచి పంపించేయమని చెప్పి ఒక పెద్ద మనిషి అడుగుతారు. నువ్వు రాజకీయం కనుక తెలుసుంటే ప్రజలకి అన్యాయం చేస్తున్నావు, అక్కడ నాయకుడిని చులకన చేస్తున్నావు. అదేమి రాజకీయమయ్యా, అదేమి రాజకీయమయ్యా. నేను నా విషయం కూడా తెలియజేస్తా. బల్లువల్లో నా దగ్గర ప్రజలు వచ్చారు, సరే మాకు ఇష్టం లేకోకుండా చేసేసుకుంటున్నారని. చిలిక నువ్వు వేసుకుంటే సలహాదారును ప్రతి ఒక్క కులం నుంచి వేసుకుని ఆయనకి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నావు అదే ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత. మాలాంటి వాడు ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఒక బీసీ సోదరుడు ఎక్కడికి వెళ్ళాలా, ఒక ఎస్సీ సోదరుడు ఎక్కడికి వెళ్ళాలా? 5 కూడా ఒకే సామాజిక వర్గం చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన వాళ్ళైతే మేము ఎక్కడికి వెళ్ళాలా? ఏ విధంగా ఉక్కిరిక్కిరైపోయామో తెలుసా? కానీ పార్టీ క్రమశిక్షణ కొరకు ఏ రోజు నోరెత్తలా. ఆఖరికి సరదాగా అంటే చాలా కులాలకి మతానికి సంబంధం లేకుండా సుమారుగా ఒక సో బీజేపీ వాళ్ళు అగ్ర కులాలకు ఇవ్వలేదే. ఒకసారి ఎస్సీకి